హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియో తీసి. ఇక్కడ ఏంటంటే వెదర్ ఎలా ఉందంటే వింటర్లో అయితే దారుణమైన స్నో, సమ్మర్లో అయితే దారుణమైన ఎండ. బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. చూడండి ఎలా ఉందో వెదర్. ఎలా అంటే ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉంది. సో ఈరోజు ఏంటంటే మనం ఈ వీక్ మా ఫ్రెండ్ ఒకరు న్యూ హ్యాంప్షైర్ నాష్వాలో ఉంటారనమాట. అంటే నాష్వా అంటే ఇక్కడ నుంచి ఒక 10 minutes డ్రైవ్ అంతే. సో మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, ఇంకా అలా ఎప్పుడు వెళ్దామని చెప్పి. సో వాళ్ళు ముందు న్యూ హ్యాంప్షైర్ ఎగ్జిట్ 8లో ఉండేవారు, అదే నాష్వా ఎగ్జిట్ 8లో ఉండేవారు. ఇప్పుడు ఎగ్జిట్ 1కి మూవ్ అయిపోయారు అనమాట. సో ఇప్పుడు మరి మనకి జస్ట్ 10 minutes ఉంటుంది. ఎగ్జిట్ 8 అయితే మేబీ 20 minutes ఉంటుందేమో, బట్ 10 minutes. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి లెట్స్ సీ వాట్ మై ఫ్రెండ్ హ్యాస్ టు ఆఫర్. ఈరోజు ఏంటో చాలా పోలీస్ కార్లు ఉన్నాయన్నమాట. ఏమైంది ఇక్కడ మా బిల్డింగ్ దగ్గర మొత్తం 4 పోలీస్ కార్లు ఉన్నాయి. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ ఇక్కడ? సో ఇక్కడ నేను మైక్ ఆన్ అయింది అనుకున్నా, కానీ ఆన్ అవ్వలే. సో అందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మాకు మా అపార్ట్మెంట్లో పూల్ కూడా ఉంటుంది, కానీ ఎండ ఇంత దారుణంగా ఉండడం వల్ల మేము పూల్ కూడా వెళ్ళలేకపోతున్నాం. వెళ్తే డిహైడ్రేట్ అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ మా అపార్ట్మెంట్ దగ్గర ఈ పోలీస్ వాళ్ళు టోనీ అని ఒక అతన్ని వెతుకుతున్నారు. సో అందుకని ఇక్కడ ఇన్ని కార్స్ ఉన్నాయన్నమాట. సో మా ఇంటి పక్కన వేరే సందు కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఊబర్ డ్రైవర్స్ కానీ లిఫ్ట్ డ్రైవర్స్ కానీ అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి మళ్ళీ కాల్ చేసి లొకేషన్ అడిగి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ ఎండలో ఒక 20 minutes వెయిట్ చేశాక ఈమె కూడా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చిందనమాట. సో వెంటనే ఇంకా బ్యాగ్స్ అని పెట్టేసి స్టార్ట్ అయిపోయా. సో కార్ ఎక్కగానే మనకు వచ్చిన 2-3 ముక్కలను స్పానిష్లో మాట్లాడుతూ ఉన్నా. దానికి రిప్లై ఇస్తుంది. ఆ రిప్లై నేను గూగుల్లో వెతుక్కుంటే తనకి మళ్ళీ రిప్లై ఇస్తున్నాను అనమాట. ఈలోపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. సో నా ఫ్రెండ్కి సే హాయ్ టు మై వ్లాగ్ అన్న హాయ్ అనింది. నేను ఏం చేస్తున్నాను నాకే తెలియదు అని చెప్పింది. సో దానికి నన్ను నవ్వుతున్నాను అనమాట. తర్వాత వెంటనే కిచెన్ దగ్గరికి వెళ్ళి తను ఏం కుక్ చేస్తుందో చూసేసరికి తను టోఫు వండుతుంది. సో ఇది మా లంచ్. మంచిగా మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట. మంచిగా మీలేసి ఒక 2 గంటలు పడుకున్నా ఫ్రెండ్స్. పడుకొని ఇప్పుడు వీళ్ళకి ఎగ్జిట్ 1 దగ్గర పటేల్ బ్రదర్స్ ఇంకా అన్ని స్టోర్స్ ఉంటాయన్నమాట. దేశీ చౌరస్తా, కాస్కో అన్ని, వాల్మార్ట్ అన్నీ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి కాస్కోకి వెళ్ళి ఏమైనా కొందాం. ప్లస్ దాని పక్కనే ఇక్కడ నాషో ఎగ్జిట్ 1 దగ్గర ఒక మాల్ కూడా ఉందంట. సో ఆ రెండు తిరిగి చూద్దామని చెప్పేసి ఇలా బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కమ్యూనిటీ అదిరిపోయింది అసలు. నాకైతే చాలా చాలా వచ్చింది. చూడండి మొత్తం గ్రీనరీ ప్లస్ ఏంటంటే కమ్యూనిటీ చాలా బాగుంది. అండ్ ఆల్సో పీపుల్ చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. అండ్ పూల్ ఉంది, అన్నీ ఉన్నాయి. చాలా చాలా గ్రీనరీ ఉందన్నమాట. మీరు చూస్తున్నారేమో, మీకు కనిపిస్తుందా? ఇదంతా ఆ చివరి ఇంకా లాస్ట్కి వెళ్తే అక్కడ అండ్ కమ్యూనిటీ ఎండింగ్ అంట. పూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఫుల్ చిల్ అవుదాం అనుకుంటున్నాను నాకైతే చాలా చాలా నచ్చింది. మన లోవల్ ఇంట్లో కన్నా ఇక్కడే చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే. మీకు ఒక షార్ట్ తీద్దామని చెప్పేసి చూడండి ఎలా ఉందో కమ్యూనిటీ. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్గా నేచర్ మధ్యలో ఉన్నట్టుంది. సో మనం ఫస్ట్ టైం నాష్వాలో బస్ ఎక్కుతున్నాం అనమాట, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ సిటీ బస్ అని చెప్పేసి ఓన్లీ కొంత లిమిటెడ్ ఏరియాస్కే ఉంది. సో మనం ఇప్పుడు వెళ్తున్న 2 ఏరియాస్కి కూడా సిటీ బస్ ఉంది. సో మనం ఎక్కుతాం. నేనైతే పాస్ తీసేసుకున్నా. వీళ్ళు బస్సెస్ అన్ని ఇక్కడ ట్రాన్సిట్ యాప్ ద్వారా చూసేసి టోకెన్ సిస్టమ్ ఏదో సమ్ యాప్ ఉంది, ఆ యాప్లో టికెట్స్ కొనుక్కుంటున్నారు అనమాట. కొనుక్కొని జస్ట్ ఇక్కడ అంటే ఇక్కడ వాటికి ఫోన్ ట్యాప్ కానీ లైక్ చార్లీ కార్డ్ కానీ ఏదైనా కార్డ్ లాంటి సిస్టమ్ ఏం లేదు వీళ్ళకి. జస్ట్ ఆ యాప్లో కొనుక్కొని ఇక్కడ పే చేసేసుకొని వెళ్ళిపోవాలంట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి ఏరియా ఎలా ఉందో. ఈ రోడ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదే వీళ్ళ సిటీ బస్సు. చాలా భలే ఉంది, డిఫరెంట్గా. నేను ఎప్పుడైనా బస్సులు చూడలేదు ఇక్కడ. బాగుంది ఫ్రెండ్స్ ఈ బస్సు. టోకెన్ ట్రాన్సిట్ అనే దాంట్లో తీసుకోవాలన్నమాట టికెట్. తీసేసుకొని వాళ్ళ దాంట్లో జస్ట్ అంటే బస్ ఎక్కే ముందు స్టార్ట్ చేయాలి. అండ్ టికెట్ వ్యాలిడ్ ఓన్లీ 30 minutes. సో మనం 30 minutes లోపే 30 minutes తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ కొత్త టికెట్ కొనాలన్నమాట. సో ఆ సిస్టమ్ పెట్టారు వీళ్ళు. సో అదే ఇక్కడ ఈ అవుట్లెట్కి వచ్చామన్నమాట. ఇక్కడ కాస్కో అన్నీ ఉంటాయి. ఈ ఏరియాకి నేను ఇప్పుడు కార్ మీద వచ్చా, కానీ ఇదే ఫస్ట్ టైం ఏంటిది బస్ మీద కార్ ఎలా ఉంది చూసారా?
అదిరిపోయింది రెడ్ కలర్. లోపలంతా కస్టమైజేషన్ చేసినట్టున్నారు. అంటే లైక్ సీట్స్ అని రెడ్ ఇన్ కలర్లో ఉన్నాయి. చాలా బాగుంది కార్ అయితే. ఛాలెంజర్ అదిరింది అసలు, మెరుస్తుంది ఎండకి కార్ అయితే. ఒక 5 minutes నడిస్తే ఇప్పుడు వచ్చింది కాస్కో. సో కాస్కో ఎంట్రన్స్ మళ్ళీ ఇటుపక్క లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి కాదు మనకి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో అందుకని నడుస్తున్నాం అనమాట. మ్యాథ్స్ లో ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అందుకని చెప్పేసి బోర్డర్స్ లో ఉన్న వాళ్ళు, అంటే మనలాగా మనం ఇప్పుడు లోవెల్ ఉంటున్నాం కదా, అట్లానే లోవెల్ లో ఉన్న వాళ్ళు, ఆ దగ్గరలో నియర్ బై ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ ఈ ట్యాక్స్ ఫ్రీ స్టేట్కి వచ్చి అన్ని కొనుక్కుంటారు. అంటే అలాంటి గ్రాసరీస్ కానీ, ఎలక్ట్రానిక్స్, పెద్ద ల్యాప్టాప్స్ కానీ, కార్లు, చాలా మంది కార్లు కూడా కొనుక్కుంటారు. ఆల్సో ఈ మైక్ వాడుతుంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఫీలింగ్. ఎందుకంటే నేను ఇప్పుడు మైక్లు ఏం వాడను జనరలీ. ఇక్కడ ఎప్పుడైనా రికార్డ్ చేయాలని, ఏం చేయాలని జస్ట్ ఫోన్ పట్టుకొని వెళ్తుంటాం. అందుకే మీరు ఇప్పుడు మన ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడు నాయిస్ ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి ఎందుకో అంటే మరీ ఎక్కువ నాయిస్ వస్తుంది ఈ మధ్య. సో అందుకని ఇంకా ఒకసారి ఎప్పుడో కొన్నాం కదా, ఒకసారి వాడుదాం ఎలా ఉంటుందో మైక్ అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చా. చూద్దాం ఈ వీడియోలో ఎలా ఉందో. సో యూజువల్గా నేను ఏం చేసేవాడిని అంటే, స్టూడెంట్గా ఉన్నప్పుడు న్యూ హంప్షైర్ ఒక 4-5 మెంబర్స్తో కార్బుల్ చేసుకునే వాళ్ళం అనమాట. అంటే ఏమైనా కొనుక్కోవాలంటే 5 కొనుక్కోవాలనుకుంటే ఇటు సైడ్ వచ్చేవాళ్ళం. వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఫోన్స్ కానీ ఏమైనా కొనుక్కునే వాళ్ళం అనమాట. కొనుక్కొని ఈ కాస్కో ఉంది కదా, ఈ కాస్కో, మేము కాస్కోకి వచ్చేసాం ఆల్రెడీ. ఈ కాస్కో పక్కనే దేశీ చౌరస్తా అని ఒకటి ఉంటుంది. సో మన బాస్టన్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి అన్నీ కొనుక్కొని దేశీ చౌరస్తాలో ఫుడ్ తినేసి వెళ్ళిపోతారు. అమ్మయ్య, కాస్కోలోకి వచ్చేసరికి ప్రయాణం వచ్చినట్టుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి ఎక్కడైనా మంచి రెస్ట్ తీసుకోవాలి, లేదంటే ఏదైనా స్నాక్స్ పడితే ఎవడైనా పడితే తిందాం. చాలా రోజులు నేను కాస్కో, యూజువల్గా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏమైందంటే, ఒకసారి ఫుడ్ ఆర్డర్ పెట్టి, అదే కాస్కోలో ఫుడ్ ఆర్డర్, ఐ మీన్ కాస్కోలో ఫుడ్ పిక్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళేసి, మేము ఒక 5 500-600 ఖర్చు పెట్టాం అనమాట, నేను నా ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్ అందరం కలిపి. సో అప్పటి నుంచి నేను కాస్కోకి వెళ్ళడం మానేసా. అది ఏదో పెద్ద స్కామ్లా ఉందిరా నాయన అని చెప్పేసి. ఒక కీన్వా అని చెప్పి మనం ఇన్ని కొన్నాం, అందుకే నేను కాస్కోకి వెళ్ళను ఇప్పుడు. మనం ఫస్ట్ టైం కొంబూచా తాగుతున్నాం, చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఈ కొంబూచా అయితే చాలా చండాలంగా ఉంది. అసలు పీపుల్ ఎలా తాగుతారు కూడా నాకు అర్థం కావట్లేదు, చాలా చండాలంగా ఉంది, నాకైతే అసలు నచ్చలేదు. చాలా రోజులైంది దేశీ చౌరస్తాకి వచ్చి, చాలా చాలా రోజులైంది అనమాట. సో లాస్ట్ 2 times మాత్రం అస్సలు బాగాలేదు, అందుకు రావడం మానేసా. సో ఇది ఫస్ట్ టైం ఇంకా బస్ ఎక్కుని రావడం. సో ఇవి ఆర్డర్ ఇచ్చామన్నమాట, సేమ్ ఐటమ్స్ ఇప్పుడు ఇవే తింటాను. సో ఇప్పుడు పటేల్ బ్రదర్స్కి వచ్చామన్నమాట చపాతీ తీసుకోవడానికి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఇలా ఉంటే మీకు తెలిసి ఉంటుంది, ఇలా ప్యాక్. సో ఇవి అప్పుడప్పుడు తింటూ ఉంటాను అనమాట నేను. సో ఇవి తీసుకోవడానికి వచ్చా. సో పటేల్ బ్రదర్స్ అయిపోయాక ఫీజ్ అండ్ లేన్ మాల్ అని చెప్పేసి మాల్కి వచ్చాం అనమాట. సో అది సంగతి. ఇక్కడ నేను బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఏమైనా పర్ఫ్యూమ్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి చూస్తున్నాను. సో అక్కడ మాల్ నుంచి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో చూడండి కార్ డెకరేషన్స్ అసలు. సో ఈ కార్ అతను ఏంచో, అదే ఈ లిఫ్ట్ డ్రైవర్ ఏంచో ఈస్ ఫ్రమ్ కంబోడియా అనమాట. సో ఇలా డెకరేట్ చేసుకున్నాడు కార్ అంతా. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. నేను కాంప్లిమెంట్ ఇచ్చాను అనమాట, మీ కంట్రీ చాలా బాగుంటుంది అండ్ మీ కార్ కూడా చాలా బాగుంది అంటే, థ్యాంక్ యూ. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి వెంటనే ఇంక ఇంటికి వచ్చేసాం అనమాట. చూడండి వీళ్ళ సరౌండింగ్స్ అంతా ఎలా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో కెమెరాలో నాకైతే తెలియట్లేదు, కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. ఇక్కడ ఉంటే ష్యూర్గా ఒక 10 to 20 years ఎక్స్ట్రా బతుకుతా అనిపించింది నాకైతే. చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. వర్షం పడుతున్నా కూడా లైక్ వర్షం స్మెల్ వస్తుంది కదా మన ఇండియాలో, అట్లా వస్తుంది ఇక్కడ కూడా. చూడండి ఎంత గ్రీనరీ ఉందో మొత్తం. అండ్ ఇది హైవే పక్కనే కూడా. సో చాలా కంఫర్టబుల్ అండ్ బస్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. సో చాలా బెస్ట్ అనిపించింది నాకైతే ఈ ఏరియా. కరెక్ట్గా సన్సెట్ అవుతుంది అండ్ ఆల్సో రెయిన్ పడుతుంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. నేను ఎప్పుడో 1 year బ్యాక్ మెయిన్ అండ్ వెర్మాంట్ ఫాల్ కలర్స్కి వెళ్ళాను. సేమ్ ఫాల్ కలర్స్ లొకేషన్ ని ఇంత దగ్గరలో పెట్టుకొని నేను అనవసరంగా మెయిన్ వెళ్ళానా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆల్సో ఇప్పుడు రెయిన్బో కూడా వచ్చింది ఇక్కడ. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ నాకైతే చాలా డీటెయిల్గా కనిపిస్తుంది రెయిన్బో కలర్ అంతా. చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది కళ్ళతో. బట్ కెమెరా పర్పస్ సర్వ్ చేయట్లేదు అనిపిస్తుంది నాకు ఎందుకో. కెమెరా అయితే అంత బాగా క్యాప్చర్ చేయట్లేదు, మీకు కనిపిస్తుందా క్లియర్గా. సో చాలా చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట ఈ రోజు అయితే ఇక్కడ. చూడండి ఈ మధ్యలో చెట్టు అడ్డు వచ్చేస్తుంది, లేకపోతే ఆ చివరి వరకు కూడా కనిపించేదేమో మనకి. సో ఇంకా అప్పటి నుంచి ఫుడ్ తినేసి ఇంకొంచెంసేపు పడుకున్నా నేనైతే. పడుకొని తర్వాత ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట, మొనోపలి ఇంకా సీక్వెన్స్ ఇవన్నీ ఆడుకుంటూ కూర్చున్నాం.
ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుందనమాట. సో, ఇప్పుడు పడుకుంటున్నాం. ఇప్పుడు పడుకొని ఇంకా రేపు మార్నింగ్ లెగడమే ఇంకా. సో, యాహ్! రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ. గుడ్ మార్నింగ్ దోస్తం ఫ్రమ్ నాష్వా, న్యూ హాంప్‌షైర్. ఇప్పుడు 12 అయింది టైం. ఇప్పుడు లెగిసాననమాట. ఇప్పుడు లెగిసేసి ఇంకా ఇప్పుడేం తిందామని చెప్పేసి చూస్తే మా ఫ్రెండ్స్ ఇంకా అవకాడో టోస్ట్ ఇచ్చారు. మన అవకాడో టోస్ట్. సో, నేను కూడా ఇలాగే తింటా. వీళ్ళు కూడా ఇలాగే తింటారంట. అండ్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఆ అమ్మాయి ఇప్పుడు కాల్ మాట్లాడేసి బయటకొస్తదా అని చెప్పేసి. నేను అక్కడ తిందామని చూస్తున్నా నేచర్ చూసుకుంటూ. బట్ తను అంతకి రావట్లేదు. అందుకు వెయిటింగ్. ఓకే గైస్, కంటిన్యూ. మనం మన టెక్స్చర్ చిన్న టెక్ కదా, బాగుండే. కటన్ ఆడిన ఎప్పుడన్నా మీరు? బాగుంటుంది కటన్. నేను పక్క అని చెప్తే నచ్చుతుంది కటన్. వెరీ మన్ గేమ్. కొలాల్ ప్లేసెస్ అని కోసుకుంటారు, గుద్దుకుంటారు. బట్ ఇట్స్ మైండ్ గేమ్. నీకు తెలియదు నువ్వు ఎట్లా బిల్డ్ చేస్తూ ల్యాండ్లో ప్లేస్లో ఉండాలి. ఎట్లా ఉంటాం కదా నీ చేతిలో ఉంటుంది. సో, ఇంతవరకు లంచ్ తిన్నాక ఫుల్ గేమ్స్ ఆడుతూ ఉన్నాం అన్నమాట. మళ్ళీ సీక్వెన్స్, మోనోపల్లి, రమ్మీ అన్నీ ఆడుతూ ఉన్నాం. తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఫుల్‌గా ఏంటిది కెమెరా షై ఉన్నారు. కొంతమందికి నాట్ ఓకే. అందుకని చెప్పేసి నేను ఇంకా కెమెరా సెట్ చేయడం అవ్వట్లేదనమాట. సో, అందుకని మీకు చూపించడం అవ్వట్లేదు. వాకెళ్దామని చెప్పేసి చూస్తున్నాం అనమాట. వీళ్ళ కమ్యూనిటీ అంతా చూద్దామని చెప్పేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో, యాహ్! సో, వీళ్ళ కమ్యూనిటీలో మంచి స్విమ్మింగ్ పూల్ ఉందంట. అంటే ఇంక వెళ్తున్నాం అనమాట. మస్తు ప్రిపరేషన్‌లో ఉన్నారు వీళ్ళందరూ. ఫుల్ బట్టలు ఏవో మోసుకొని వస్తున్నారు. సో, అది సంగతి. చూడండి వీళ్ళ కమ్యూనిటీ ఎంత గ్రీనరీ ఉందో. ఏదో చెప్తున్నా కదా! ఏదో ఎయిర్‌బిఎన్‌బిలో ఉన్నట్టుంది వీళ్ళ ఏరియా అంతా. మొత్తం గ్రీనరీ ఫ్రెష్‌గా ఉంది. చూసారా వీళ్ళ ఏరియా అంతా ఎలా ఉందో? ఇదేదో వీళ్ళదే. వీళ్ళ అపార్ట్‌మెంటే లైక్ ఇంకో బిల్డింగ్ అనమాట. చూడండి ఎలా ఉందో? ఎంత బావుందో అసలు. రోజు ఇలా ఈవినింగ్ వాక్‌కెళ్తే గ్యారంటీగా 10 సంవత్సరాలు ఎక్స్‌ట్రా బతుకుతాం మనం. చూడండి ఇక్కడ కూడా మొత్తం గ్రీనరీనే. ఏదో మెయిన్ వర్మాంట్ ఎక్కడికెళ్ళినట్టుంది నాకైతే. సేమ్ ఏదో వెకేషన్‌కొచ్చినట్టు. చాలా చాలా మా ఫ్రెండ్స్ అందరూ ఇలా రోజు వాక్‌కెళ్తారంట ఏరియా అంతా. చాలా పెద్ద కమ్యూనిటీయే ఈళ్ళది. చూడండి. మా ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది. వీళ్ళకి పార్కింగ్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. వీళ్ళు రోజు ఇలాగే ఈ అపార్ట్మెంట్, ఈ కమ్యూనిటీ చుట్టూ తిరుగుతారంట. తిరిగితే వాక్ అయిపోద్దంట. 15,000 స్టెప్స్ అయిపోతాయంట. నైస్. చాలా మంచిగా మెయింటైన్ చేస్తారనుకుంటా వీళ్ళు. చాలా చాలా బాగుందసల. మొత్తం రోడ్స్‌ని చాలా క్లీన్ ఉన్నాయి. ఎక్కడ చెత్త లేదు. చాలా మెయింటైన్ చేస్తారనుకుంటా. చూసారా? ఏరియా అంతా. ఇవి కూడా వేరే అపార్ట్మెంట్స్. చూడండి చుట్టుపక్కల మొత్తం వీళ్ళవే అపార్ట్మెంట్సే. అలా మధ్యలో కొంచెం కొంచెం గ్రీనరీ ఉంటుంది. అండ్ మళ్ళీ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. చూడండి రౌండ్‌గా ఎలా ఉందో. ఈ ఇక్కడైతే చాలా చాలా బాగుంది. వీళ్ళు ఎయిర్‌బిఎన్‌బికి ఇచ్చుకోవాల్సింది ఇది ఈ ఎస్టేట్స్ మొత్తాన్ని. క్రేజీ ఉంటదసలు. సో, ఇక్కడే మేనేజ్మెంట్ ఆఫీస్ అంట. ఈ ఆఫీస్ లోపలే ఉంటదంట. అండ్ ఆల్సో ఇటుపక్క ట్రైల్ కూడా ఉంది చిన్నది. ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చంట రౌండ్‌గా కమ్యూనిటీ చుట్టూ. ఓహ్! ఇది పూల్ ఎంట్రన్స్. ఇది పూల్. ఇక్కడంతా చిన్న జిమ్ ఏరియా అంట. లైక్ మరీ ఎక్కువ లేదు గానీ బట్ బానే ఉంది. ఇటుపక్క రెస్టారెంట్స్. నైస్. చూడండి. చుట్టుపక్కల చెట్లు క్రేజీ ఉంటదసలు ఇక్కడ పూలైతే. దిగితే మాత్రం. మొత్తం చెట్లే లైక్ ప్లెజెంట్‌గా ఉందంతా. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. పూల్‌లో కూర్చొని అట్లా ఫ్రెష్ ఎయిర్‌ని ఆస్వాదించొచ్చు. చూడండి చుట్టుపక్కల వుడ్స్ అంతా. మొత్తం వుడ్స్ మధ్యలో కరెక్ట్‌గా పూల్.
హే గాయ్స్, ఇప్పుడే స్విమ్మింగ్ పూల్ సెషన్ అయింది. ఇంకా ఇలా కూర్చొని కింద కూర్చొని అలా చిల్ అవుతున్నాను అనమాట నేనైతే. సో బాగా మంచిగా సన్సెట్ అవుతుంది ఇక్కడ. సో సన్సెట్ టైం అవ్వలేదు ఇంకా, బట్ దెన్ సన్ అయితే ఉంది. ఇంకా ప్రశాంతంగా అలా కూర్చున్నా. మీకు చూపిస్తే చూడండి చుట్టుపక్కల. పూల్ నుంచి వచ్చాక డిన్నర్ తినేసిన తర్వాత ఇంకా స్వీట్ ఎండింగ్ కోసం బాంబినో ఇన్స్టెంట్ మిక్స్ ఒకటి దొరికింది. సో దీంతో పాయసం చేసి తిందామని చెప్పేసి పాలు కాగేసాను నేనైతే. You can take it. It's a sweet. థ్యాంక్ యూ. Lord. Please have some. బాయ్. Bye. We had a great time. Yes. Thank you. See you next time. Sawasi. బాయ్ బాయ్. Bye bye. సో ఇంటికి వచ్చేసా ఒక 8:30 ఆ టైంకి. వచ్చేసి వీక్ డేస్ కదా ఇంకా. సో ఇంకా అన్నీ వండేసుకున్నా, మీల్ ప్రిప్ అంతా చేసుకునేసి ఇంకా పడుకోవడానికి రెడీ అవుతున్నా. సరే మరి, అంటిల్ నెక్స్ట్ టైం, పీస్ అవుట్.